మొన్న జూన్ 14న రిలీజ్ అయిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయి నిన్న శనివారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 5 కోట్లు, కేరళ నుంచి 4 కోట్లు, ఇంకా ఓవర్సీస్ నుంచి 19 కోట్లు. అలా టోటల్గా ఈ సినిమా 9 రోజుల్లో 73 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది విజయ్ సేతుపతి సినిమాల్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇంతకుముందు విజయ్ సేతుపతి సినిమా నయనతార అండ్ సమంత విజయ్ సేతుపతిలో ర్యాంబో అనే ఒక సినిమా ఉంది, టైటిల్ గుర్తు రావట్లేదు. ఆ సినిమా టోటల్ రన్లో 65 కోట్లు కలెక్ట్ చేసింది. అది హయ్యెస్ట్ విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన సినిమాల్లో. ఇప్పుడు ఆ సినిమా రికార్డు బ్రేక్ అయి 73 కోట్లతో 9 రోజుల్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ 73 కోట్లలో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 35 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే థియేటర్లకి 21 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అందులో 18 కోట్లు తమిళ వర్షన్కి, 3 కోట్లు తెలుగు వర్షన్కి, టోటల్గా 21 కోట్లు. అంటే 21 కోట్లు వెనక్కి వచ్చి మరో 14 కోట్లు లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమాని 3 కోట్లకు కొంటే షేర్ వచ్చేసి 5 కోట్లు వచ్చింది. అంటే 2 కోట్లు లాభాలు తెలుగు వరకు, మిగతా 12 కోట్లు తమిళ వర్షన్ లాభాలు. అది మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయిన 9 రోజుల్లో 73 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 35 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే 14 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కలెక్షన్స్తో సినిమా ఈజీగా 80 కోట్లు టచ్ అవుతుంది. ఇక కల్కి వచ్చే వరకు ఈ సోమ, మంగళ, బుధు 3 రోజుల్లో మరి 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.